అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం మనం చేస్తున్న ఈ ప్రయాణంలో ఆధునిక భారత చరిత్ర అనేది చాలా కీలకమైన సబ్జెక్టు. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన బహుళైచ్ఛిక ప్రశ్నల్ని కేవలం చూడటమే కాదు, వాటిని లోతుగా విశ్లేషించి వాటి వెనుక ఉన్న కాన్సెప్టులను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రెడీ కదా? సరే, ఈరోజు మన చర్చ ఎలా ఉండబోతోందంటే, ముందుగా మనం స్వామి వివేకానంద ఆయన స్థాపించిన రామకృష్ణ మిషన్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత థియోసాఫికల్ సొసైటీ మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపించిందో చూద్దాం. ఇక చివరగా సంఘ సంస్కరణల కోసం పాటుపడిన మహానుభావులు, వాళ్లు తీసుకొచ్చిన మార్పుల గురించి చర్చిద్దాం. దీనివల్ల ఈ టాపిక్స్ పైన మనకొక కంప్లీట్ అవగాహన వస్తుంది. రైట్, మన మొదటి సెక్షన్లోకి అడుగుపెట్టేశాం. ఇక్కడ మనం స్వామి వివేకానంద గారి గురించి చర్చిస్తాం. ఆయన కేవలం ఒక ఆధ్యాత్మిక గురువే కాదు, మన దేశ యువతలో జాతీయవాద స్ఫూర్తిని నింపిన ఒక గొప్ప శక్తి. ఆయనకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం. 1893 చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్ అదొక చరిత్రాత్మక ఘట్టం. అక్కడ మన భారతీయ తత్వాన్ని, హిందూ మతాన్ని ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూస్తే సరైన సమాధానం మీ అందరికీ తెలిసి ఉంటుంది. బి. స్వామి వివేకానంద. ఆయన ప్రసంగం ఎలా మొదలుపెట్టారో గుర్తుందా? అమెరికా సోదర సోదరీమణులారా అని. ఆ ఒక్క పిలుపుతోనే పాశ్చాత్య ప్రపంచం మొత్తం మన ఆధ్యాత్మికత వైపు చూసేలా చేశారు. వాళ్ల ఆలోచన విధానాన్ని మార్చేశారు. ఇక్కడ చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. పేరులో రామకృష్ణ ఉంది కదా అని రామకృష్ణ పరమహంస అనుకునే అవకాశముంది. కానీ గుర్తుపెట్టుకోండి, 1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించింది ఆయన ప్రియ శిష్యుడైన స్వామి వివేకానంద. తన గురువుగారి బోధనైన మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశ్యం. వేదాంతమంటే ఏంటి? కేవలం పుస్తకాల్లో చదివి గుహల్లో తపస్సు చేసుకునేది మాత్రమే కాదు. దాన్ని మన జీవితంలో ప్రజల సేవలో ఆచరణలో పెట్టాలి. ఇదే ప్రాక్టికల్ వేదాంత. ఈ అద్భుతమైన శక్తివంతమైన ఆలోచనను ప్రచారం చేసి యువతకు స్ఫూర్తినిచ్చింది మరెవరో కాదు, స్వామి వివేకానంద. వివేకానంద చికాగో ప్రసంగం ఎంతటి ప్రభావాన్ని చూపిందో చెప్పటానికి ఈ ప్రశ్న ఒక ఉదాహరణ. ఆ సభకు ప్రపంచం నలుమూలల నుంచి ఎందరో గొప్పవాళ్లొచ్చారు. అయినా సరే ఒక ప్రముఖ అమెరికన్ పత్రిక నిస్సందేహంగా ఈ సభలో అత్యంత గొప్ప వ్యక్తి వివేకానందనే అని రాసింది. ఆ పత్రికే ది న్యూయార్క్ హెరాల్డ్. ఇది మనందరికీ గర్వకారణం. స్వామి వివేకానంద కేవలం గొప్ప వక్త మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప రచయిత కూడా. ఆయన రాసిన అనేక పుస్తకాల్లో ఒకటి వర్తమాన్ భారత్, అంటే ఆధునిక భారతదేశం. ఈ పుస్తకంలో ఆయన మన దేశ చరిత్రను, సామాజిక మార్పులను విశ్లేషించారు. అంతేకాదు, భవిష్యత్తులో సామాన్యుల రాజ్యమే వస్తుందని అప్పుడే జోస్యం చెప్పారు. రామకృష్ణ ఉద్యమంలో శారదామణి చాలా ముఖ్యమైన వ్యక్తి. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె చారిత్రక గుర్తింపు ఏంటంటే, ఆమె రామకృష్ణ పరమహంసగారి భార్య. ఆయన తర్వాత శిష్యులందరికీ ఒక తల్లిలా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచారు. అందుకే ఆమెను సంఘమాత అని కూడా పిలుస్తారు. యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. మోక్షాన్ని సాధించడానికి జ్ఞానమార్గం, కర్మమార్గం, ధ్యానమార్గం, ఇలా 3 దారులున్నాయని వివరిస్తూ జ్ఞానయోగ, కర్మయోగ మరియు రాజయోగ అనే అద్భుతమైన పుస్తకాలను రాసింది స్వామి వివేకానంద. ఈ పుస్తకాల ద్వారానే యోగా ఫిలాసఫీ పాశ్చాత్య దేశాలకు సులభంగా పరిచయమైంది. ఓకే, వివేకానంద సెక్షన్ పూర్తి చేశాం. ఇప్పుడు మనం తర్వాటి విభాగానికి వెళదాం. అదే థియోసాఫికల్ సొసైటీ. విదేశాల్లో పుట్టిన ఈ ఉద్యమం మన భారతదేశంలో ఎలాంటి ప్రభావం చూపించిందో ఇప్పుడు చూద్దాం. థియోసాఫికల్ సొసైటీ అనగానే చాలామందికి అనే బిసెంట్ గుర్తొస్తారు. కాని ఆమె దీన్ని స్థాపించలేదు. దీని మూలాలు అమెరికాలో ఉన్నాయి. 1875లో న్యూయార్క్ నగరంలో దీన్ని స్థాపించింది ఒక రష్యన్ మహిళ. ఆమె పేరే మేడమ్ హెచ్పి బ్లవాత్స్కీ. ఆమెతో పాటు కర్నల్ ఓల్కాట్ కూడా వ్యవస్థాపకుల్లో ఒకరు. చూశారా, ఇందాక మనం అనుకున్న పాయింటే ఇక్కడ ప్రశ్నగా వచ్చింది. సొసైటీని స్థాపించింది బ్లావట్స్కీ అయినా, దాన్ని భారతదేశంలో ఒక పెద్ద ఉద్యమంగా మార్చి ఊరూరా ప్రచారం చేసి విజయవంతం చేసిన వ్యక్తి మాత్రం ఏ అనీ బిసెంట్. ఆమె మన హిందూ గ్రంథాల గొప్పతనాన్ని భారతీయులకే మళ్లీ గుర్తుచేసి మనలో ఆత్మగౌరవాన్ని నింపడానికి చాలా కృషి చేశారు. సరే, ఇప్పుడు మనం 3వ విభాగానికి వచ్చాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ముఖ్యమైన సెక్షన్.
పాతకాలపు దురాచారాలను ధైర్యంగా ఎదిరించి మన సమాజానికి కొత్త రూపాన్నిచ్చిన గొప్ప సంస్కర్తలు. వాళ్లు తీసుకువచ్చిన చారిత్రాత్మక చట్టాల గురించి ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. ఈ ప్రశ్న విషయంలో ఒక చిన్న ట్విస్టుంది, జాగ్రత్తగా గమనించాలి. హిందూ వితంతు పునర్వివాహ చట్టం, దీని డ్రాఫ్ట్ అంటే ముసాయిదా తయారుచేసింది లార్డ్ డల్హౌసీ టైంలో. కాని దాని యాక్ట్గా మార్చి అమలులోకి తెచ్చింది ఎవరు? ఇక్కడే అసలు పాయింట్. ఇది జరిగింది లార్డ్ క్యానింగ్ హయాంలో, సరిగ్గా 1857 సిపాయిల తిరుగుబాటుకు కొంచెం ముందనమాట. సో డ్రాఫ్ట్ డల్హౌసీ, యాక్ట్ క్యానింగ్, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సంఘ సంస్కరణ ఉద్యమం కేవలం బెంగాల్కో మహారాష్ట్రకో పరిమితం కాలేదు. మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆ జ్వాల రగిలింది. ముఖ్యంగా వితంతు పునర్వివాహ ఉద్యమానికి నాయకత్వం వహించి 1878లో రాజమండ్రి సోషల్ రీఫార్మ్ అసోసియేషన్ను స్థాపించిన ఘనత మన గద్య తిక్కన కందుకూలి వీరేశలింగం పంతులుగారికి దక్కుతుంది. ఇది చాలా ముఖ్యమైన సంవత్సరం, తప్పకుండా గుర్తుంచుకోవాలి. సిపాయిల తిరుగుబాటుకు సరిగ్గా ఒక సంవత్సరం ముందు, అంటే 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం వెనుక ఉన్న అసలైన శక్తి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. బాల్య వివాహాలు అనే సాంఘిక దురాచారాన్ని అరికట్టేందుకు చేసిన ఒక ముఖ్యమైన చట్టం 1929 నాటి శారదా చట్టం. హర్బిలాస్ శారదా అనే వ్యక్తి కృషితో ఇది వచ్చింది. ఈ చట్టం ప్రకారం పెళ్లికి కనీస వయస్సు అమ్మాయిలకు 14 సంవత్సరాలు, అబ్బాయిలకు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. సో ఆప్షన్ బి 14 మరియు 18 సరైన సమాధానం. ఇలాంటి ప్రశ్నలకు ఒకే సంవత్సరంలో జరిగిన వేర్వేరు సంఘటనలను మనం గుర్తుంచుకోవాలి. 1856లో ఏం జరిగిందంటే, 1. మతం మారినా ఆస్తి హక్కు పోకుండా చూసే మత వైకల్యాల చట్టం వచ్చింది. 2. మనం ఇందాకే చర్చించుకున్న హిందూ వితంతు పునర్వివాహ చట్టం కూడా ఆమోదించబడింది. కాబట్టి సరైన జవాబు ఆప్షన్ బి 1 మరియు 3. చూడండి, ప్రాంతాల వారీగా సంస్కర్తలను గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. బెంగాల్లో ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, ఆంధ్రాలో కందుకూరి వీరేశలింగం ఎలాగో, మహారాష్ట్రలో వితంతు పునర్వివాహ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది విష్ణు పరశురాం పండిత్. ఈయన విధవా వివాహ అనే ఒక సంస్థను కూడా స్థాపించారు. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గారు కేవలం వితంతు పునర్వివాహం కోసమే కాదు, బహుభార్యత్వం అనే దురాచారాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. సమాజంలో ఉన్న ఈ సమస్యను ఎండగడుతూ ఆయన రాసిన ఒక పవర్ఫుల్ పుస్తకమే బహువివాహ. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం బి ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. విద్యాసాగర్ గారు అనేక రంగాల్లో కృషి చేసినా ఆయన జీవితంలో చేసిన అత్యంత ముఖ్యమైన గొప్ప పని ఏదంటే అది ఖచ్చితంగా వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించడం. దీనికోసం ఆయన తన జీవితాన్నే అంకితం చేశారని చెప్పొచ్చు. సరే, ఈ వివరణలో ఉన్న క్లూస్ ఏంటో చూద్దాం. 1. సంస్కృతంలో గొప్ప పండితుడు. 2. పాశ్చాత్య ఆలోచనలను స్వీకరించాడు. 3. సంస్కృత కళాశాలలోనే పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టాడు. ఈ 3 లక్షణాలు ఎవరికి సరిపోతాయి? ఆయనే ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. ఆయన సంప్రదాయానికి ఆధునికతకు మధ్య ఒక వారధిలా నిల్చాడు. ధోండో కేశవ్ కార్వే అంటే మహర్షి కార్వే. ఈ పేరు వినగానే మనకు మహిళా విద్య గుర్తుకు రావాలి. ఆయన జీవితాంతం దానికోసమే పాటుపడ్డారు. ఆయన స్థాపించిన నిష్కామ కర్మ మఠం యొక్క ప్రధాన లక్ష్యం కూడా మహిళల పురోగతి మరియు సాధికారతకు తోడ్పడటమే. మన దేశంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది కూడా ఈయనే. సంస్కరణల పరంపర తండ్రితోనే ఆగలేదు. డీకే కార్వే గారి కుమారుడైన ఆర్డి కార్వే ఇంకొంచెం ముందడుగు వేసి ఆ రోజుల్లో ఎవరూ మాట్లాడ్డానికి ఇష్టపడని విషయాల గురించి మాట్లాడారు. ఆయన స్థాపించిన సమాజ్ స్వస్థ్య అనే పత్రిక కుటుంబ నియంత్రణ, లైంగిక విద్య లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించింది. సో వ్యవస్థాపకుడు ఆర్డి కార్వే. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ అన్నట్లుగా చెప్పబడే ఈ మాటలు చూడండి. ఈ భూమిపై చేయాల్సిన పని చాలా ఉన్నందున దేవుడి గురించి ఆలోచించడానికి నాకు సమయం లేదు. ఇది మొత్తం సంఘ సంస్కరణ ఉద్యమం యొక్క స్ఫూర్తిని తెలియజేస్తోంది. మాటల కన్నా చేతలే ముఖ్యమని వారు నమ్మారు. సరే, చివరిగా ఒక్క మాట. మనం చదివేటప్పుడు కేవలం ఫ్యాక్ట్స్ని బట్టి పట్టడం కాదు, దాని వెనుక ఉన్న ఎందుకు అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. అలా అర్థం చేసుకుని చదివినప్పుడే మనకు సబ్జెక్ట్పై పూర్తి పట్టు వస్తుంది. పరీక్ష హాల్లో కూడా ఆత్మవిశ్వాసంతో సమాధానాలు రాయగలుగుతాం. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.